12% రిజర్వేషన్లు అన్నావు, నా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్లు అన్నావు. కేజీతో శక్తి ఓటర్కి తెలంగాణ ప్రజలకు ఫ్రంట్ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి వెళ్తూ ప్రజల అభిప్రాయాన్ని అభిమానాన్ని కూడగొట్టు సభ ఏర్పాటు చేసి ఈ సభకు వచ్చినటువంటి మహిళామణులకి రైతాంగానికి కూడా ఒక ఉద్యోగం లేదు. దానికి కారణం చెప్పకుండా అడిగిన వాళ్ళని తిట్ల దండకంతో మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తిడతా ఉన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అట్టడుగు వర్గాల వారికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఫీజు ఏ సందుకైనా అవసరం మహిళలు బిల్లులు కట్టుకొని కొట్లాడుతున్నాడు తప్పితే ఏ ఇంటికి కూడా నీరు రావలేదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. మరి కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్పారు, మిషన్ భగీరథ నుంచి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పారు. మరి ఓట్ల కోసం ఏ విధంగా వస్తున్నారని చెప్పేసి మనం ప్రశ్నించాలి. ఎక్కడ నీళ్ళు ఇస్తున్నారని చెప్పాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఓట్లు అడిగే అర్హత కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ లేదని చెప్పేసి సందర్భంలో చెప్తా ఉన్నా. 8 నెలల ముందు పంట చెప్పకుండా ప్రతి ఒక్కరిని తిట్టిలు తిట్టకుండా తెలంగాణ భాషలో మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ బిడ్డల్ని అవమానపరుస్తున్నారని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. అయ్యా నేను చెప్పేది ఏంటంటే మరి ఈరోజు ఎస్సీలతో మనం మాట్లాడుకోవాలి. అధికారం రాకన్నా ముందు ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తానన్నారు. అధికారంలోకి రాకన్నా ముందు ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని అన్నారు. అవి ఎందుకు చెప్పారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. మరి ఈసారైనా 2018 ఎన్నికల్లో అప్పుడు ఇవ్వలేకపోయా అధికారంగా ఉంటూ నేను అయినాను, కానీ ఈసారి ఎన్నికల్లో అధికారం ఇవ్వండి, హరియాణ బిడ్డలు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి మాట్లాడగలరని ఈ సందర్భంలో నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా ఖచ్చితంగా అందరూ కూడా మాట్లాడాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎంతో మందిని మద్దతు పెట్టారు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, మన అదృష్టమే కావచ్చు. 8 నెలల ముందుగా మనకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజా ఫ్రంట్ కూటమి చాలా బ్రహ్మాండంగా పోతా ఉంది. ఎక్కడ పోయినా కానీ ప్రజా కూటమి 10 నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పేసి ప్రతి సమయాన్ని కూడా చెప్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అభ్యర్థుల గుర్తు హస్తం గుర్తు. కాబట్టి మీ అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి గెలిపియాల్సిందిగా మరోసారి ప్రార్థిస్తూ మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక పెద్దరన్న తెలంగాణ అన్నందుకు ఆ రోజునటువంటి పాలకులు వారి మీద తుపాకీ కూడా కాల్చి ఈ సమాజంలో అనేక మార్పులు రావాలని, మా భూములు, మా నీళ్లు, మా వనరులు రావాలని అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి అమరవీరులకు జోహార్. అంతేకాదు అనేక మంది అమరవీరులు అయిపోయారు. మన నిజామాబాద్ జిల్లాలోనే పోలీస్ కృష్ణన్న తన పిస్తోల్ తోటి కాల్చుకొని తెలంగాణకు అమరత్వం అయ్యారు. వస్తున్నటువంటి ట్రైన్ ను ఆపి కరణ్ లాంటి వాళ్ళు ముక్కలైపోయారు. అమలారా, నా ప్రియమైన తల్లుల, మనమంతా సామాన్యులం.
మేము కూడా ఏ పార్టీ సభ్యులు కాదు. ఆయన ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేను ఇక్కడ ఉన్న రైతాంగం గురించి మిమ్మల్ని అందరినీ చూసి 2 ముచ్చట్లు పాట పాడదామని వచ్చాను. కానీ మొట్టమొదట తెలంగాణ ఉద్యమంలో పాడిన ఆ పాట పాడి వినిపిస్తాను. ఒడుస్తున్న పొద్దు మీద వారితో పాటు శాసన మండలిలో ప్రతిపక్ష నేత శ్రీ షబీర్ అలీ గారు, సీనియర్ నాయకులు తాహూర్ రమదాన్ గారు, జువ్వాడి నరసింహరావు గారు, కాసుల అందరికీ, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకి, మరి ఇక్కడ డయాస్ మీద కూర్చున్న పెద్దలందరికీ మన యువనేత రాహుల్ గాంధీ గారు ఇప్పుడే రావడం జరిగింది. మన యువ నాయకులు, యువకుల ఆశాజ్యోతి శ్రీ రాహుల్ గాంధీ గారికి నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీని సైనికులుగా భుజాన మోస్తున్న కార్యకర్తలు, దిశానిర్దేశం చేస్తున్న నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకొని నాటి ఇందిరమ్మ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కాపాడుతున్న నా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు చేతులెత్తి నేను దండం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబం, తెలంగాణ కోసం అధికారం ఆంధ్రలో పోతుంది అని తెలిసి కూడా అధికారాన్ని త్యాగం చేసి తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి స్వరాష్ట్రాన్ని ఇచ్చింది మహా త్యాగి మన సోనియా గాంధీ గారు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సోనియమ్మ దైకో తెలంగాణ సాధించుకుంటే ప్రజలు నమ్మించి సోనియా గాంధీ గారి త్యాగాన్ని అపహాస్యం చేసిన దగాకోరు కేసీఆర్, నీకు బుద్ధి చెప్పాల్సిన సమయం మీ చేతుల్లో ఉంది. పూటకు అబద్ధపు మాటలతో ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ సోనియమ్మ దయతలచి అమరవీరుల బలిదానాలకు ఫలించి ఇచ్చిన తెలంగాణ నేడు ప్రజల చేతుల్లో బందీగా మారింది. నియంతృత్వ పోకడలతో రాష్ట్రంగా అన్యాయం, అవినీతి పెరిగిపోయింది. ఆ నలుగురి చేతుల్లో తెలంగాణ బందీ అయింది. ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. ఇంతటి దుర్మార్గపు పాలనను ఇంకా మనం భరించాలా? మనందరం పోరాటం చేసి మన బిడ్డల అమరతత్వంతో, సోనియమ్మ దయతో వచ్చిన తెలంగాణను ఇంకెంత మాత్రం కేసీఆర్ పాలన కొనసాగించవద్దు. వారి తరాలకు అన్యాయం చేయొద్దు. అంటే ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి దండం పెట్టి వేడుకుంటున్నాను. ఇక మన ఆర్మూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి మతి భ్రమించి అడ్డగోలుగా అబద్ధాలతో ప్రజలను 4 సంవత్సరాల నుంచి మోసం చేసిండు. అధికార దాహంతో అరాచకాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, నేతలను అనేక హింసలకు గురి చేసినప్పటికీ సదరని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ వదలని సైనికులు నా కార్యకర్తలు, నా ఫౌండర్స్ అనేసి సందర్భాన్ని తెలియజేస్తున్నారు. నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు. ఇప్పటికే ఆర్మూర్ ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రజా అవసరాలను పక్కన పెట్టి జేబులు నింపుకునే పనిచేసిన చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్మూర్ కనీస మౌలిక సదుపాయాలు లేక పట్టణ ప్రజలు విసిగిపోతున్నారు. దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కోసం తన అధికారం త్యాగం చేసి మన స్వప్నం సాకారం చేసే రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ రుణం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆడది అంటే అబల కాదు, సబల అని నా చేతికి ఉన్నవి గాజులు కాదు, సుదర్శన చక్రాలు అని నిరూపించుకుంటాను. అందుకే ప్రతి ఒక్కరు నన్ను మీ యొక్క ఆడబిడ్డగా ఆదరించి చేతుకు గుర్తుకు ఓటేయాలనేసి నేను సోదరి మనల్ని కోరుతున్నాను. చేతు గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు తరలించి వచ్చిన అక్కచెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, నా తెలంగాణ ప్రజలకి ఇవాళ ఢిల్లీ నుంచి మన ఆర్మూర్కి విచ్చేసింది 65 కేజీల
అందమైన నిర్మల హృదయమైన రాహుల్ గాంధీ భౌతికాయం కాదు. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర మన ముందున్నది. ఇక్కడ ఈ దేశం కోసం, దేశంలోని ప్రజల కోసం ఈ కుటుంబం తమ ఆయుష్ని ప్రాణంగా పెట్టి తిరుగుతోంది. దేశ ప్రజల స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడం కోసం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారు. నవభారత నిర్మాణాన్ని చేశారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు గరీబీ హటావ్ ద్వారా పేదరిక నిర్మూలన చేస్తూ ఇందిరాగాంధీ తనను నేల కొరిగినారు. యువతని, మహిళలని సాధికారిత కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తీవ్రవాదం నుంచి దేశ విముక్తి కొరకు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని 3 సార్లు వదులుకున్న ఆ తల్లి సోనియా గాంధీ ఎన్ని అవమానాలు, ఎంత అన్యాయం జరిగినా తన కుటుంబం కంటే ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష గొప్పదని ప్రాణాలు వదిలిన బిడ్డల త్యాగాన్ని గుర్తించి ఆ తల్లి సోనియా గాంధీ ఆశయ రూపమే ఇక్కడ కూర్చున్న మన రాహుల్ గాంధీ మీ కర్తాల ధ్వనులతోటి స్వాగతించాలని చెప్పి వేడుకుంటూ, రాహుల్ గాంధీ తీసుకునే శ్వాస భారతదేశానికి స్వేచ్ఛమైన నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమాజ స్థాపన కొరకై అందించడం కోసమే తను రాత్రి ప్రగలు శ్రమిస్తున్నది. ఈ దేశ ప్రజల స్వేచ్ఛగా బ్రతకడం కోసం, నెరవేర్చడం కోసం అహర్నిశలు పనిచేస్తూ ఇక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ఒకసారి మనందరం ఆహ్వానించుకుంటూ, మిస్టర్ చంద్రశేఖర్ రావు, నీ కుటుంబ చరిత్ర ఏమంటే ఏం చెప్తావు? దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాలు చేసింది. నీ కుటుంబం అమాయకులని అమరులు చేసి అందరం కిక్కింది, దాచుకుంటుంది, దోచుకుంటుంది. ప్రధానమంత్రి అవకాశాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ 10 నిమిషాల్లోనే ఇంట్లో 4 పదవులు తీసుకున్న నీ కుటుంబం ఎక్కడ? రాహుల్ గాంధీ ఇంట్లో త్యాగాలు ఉన్నాయి, నీ ఇంట్లో ఏమున్నాయి? 60 ఏళ్ల తెలంగాణ పోరాటం 1 మిలియన్ లీటర్ రక్త చుక్కను దానం చేయకుండా ముఖ్యమంత్రి అయి పదవిలో కూర్చున్నావు. తరతరాలుగా తన కుటుంబం అంత త్యాగం చేస్తూ రాహుల్ గాంధీ ఈ దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, నిరుద్యోగులకి, నిరుపేదలకి, మహిళలకి, మైనార్టీలకి, గిరిజనులకి, ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా నిజమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణం కొరకు పరితపిస్తున్న రాహుల్ గాంధీ గారు అందుకోని ఈ తెలంగాణ వందనాలు. ఇవే మీకు మా స్వాగత సుమాంజలు. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, పెద్దలు గంగారన్న గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు హనుమంతరావు గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు, ఆకుల లలిత గారు, మధు యాష్కి గారు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులకు, ఈ ఆర్మూరు ప్రాంత పౌరులైన మీ అందరికీ పేరు పేరున వందనం. ఆర్మూరు ప్రాంతానికి వచ్చి ప్రత్యేకంగా 4 ఏళ్ల పాలన గురించి చెప్పవలసిన అవసరం లేదు. మీకు తెలుసు, ఈ మధ్యనే నీళ్ళడిగిన పాపానికి బాల్కొండను జైలుగా మార్చిన ఒక్కరు కాదు, 2 కాదు, అనేక మంది రైతులు 144 సెక్షన్ విధించి ఇంటి నుంచి బయటికి కదలకుండా, చుట్టాలను ఇంటికి రానియకుండా దిగ్బంధనం చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. చూసిపోదామని మాలాంటి వాళ్ళం బయలుదేరితే మమ్మల్ని కూడా దాంట్లో అరెస్ట్ చేసింది. ఏమడిగినామంటే నీళ్ళు అడిగినాం, అంతే. నీళ్ళు అడుగుడు కూడా నేరమైపోయింది. తెలంగాణ కొట్లాట నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అటువంటి తెలంగాణలో నీళ్ళు అడిగితే తప్పెట్లయితే నాకైతే అర్థం కాదు. ఒక్క టీఎంసీ విడుదల చేయమన్నారు. ఆ టీఎంసీ విడుదల చేస్తే పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటాం. ఇంకా సీజన్ ముంగట్టున్నది,
ఆగస్టు సెప్టెంబర్లో వానలు ఎట్లా వస్తాయి, ఎస్ఆర్ఎస్పికి నీళ్లు ఉంటాయి, మళ్ళా మీరు కావలసిన నీళ్లు నిల్వ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని కూడా వేడుకున్నారు. కానీ జిల్లానే ఒక నిర్బంధ వాతావరణం పెట్టి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి అందరినీ నిజామాబాద్ జైల్లోనే పెట్టారు. ఆ రోజుల్లో నిజాం ప్రభువులు దాశరథి గారిని అరెస్ట్ చేసి పెడితే ఇప్పుడు మన కేసీఆర్ గారు రైతులను అరెస్ట్ చేసి మనకు నిజామాబాద్ జైల్లో పెట్టారు. అట్లాంటి పాలన మనం చూస్తాం. ఈ 4 సంవత్సరాల్లోనే ఎర్రజొన్న రైతులు మళ్ళీ ఉద్యమం చేశారు, రోడ్ల మీదకి వచ్చారు. అంతకుముందు కేసీఆర్ గారు గిట్టుబాటు ధర కల్పిస్తానని, మిగులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సిన బకాయిలను సాధించి పెడతానని కూడా హామీ ఇచ్చారు. అట్లాంటి రైతులందరూ కూడా ఇవాళ అవసర పాలై ఉన్నారు. నిజానికి ఆరుమూరు ప్రాంత రైతులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు. నీటి ఎద్దడున్న ప్రాంతాల్లో వ్యవసాయం చేసి పైసలు ఎట్లా సంపాదించాలంటే ఆరుమూరుకు వచ్చి చూసి రావాలంటే ఇవ్వలేదు. ఎన్ని గ్రామాలండి ఆదర్శంగా నిలిచిన గ్రామాలు ప్రపంచానికి. ఒక్క అంకాపురే కాదు, ప్రతి ఊరు కూడా ఒక రకంగా ఆదర్శమే ఇక్కడ. అట్లాంటి ఆదర్శ గ్రామాలు ఇవి. ఉట్టిగా భూమి రాలేదు రైతులకు. కొందరు బొంబాయి దుబాయ్ పోయి పైసలు సంపాదించుకొని వచ్చి భూములు కొంటే, కొందరు ఇక్కడనే కష్టపడి పైసా పోగేసి వాళ్ళు భూములు కొనుక్కున్నారు. ఒక తరం మునిగితే తల్లి పొలం తయారవుతుంది అంటారు. అట్లా పొలాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేసుకొని అద్భుతంగా పంటలు తీసిండ్రు. నిజంగా వ్యవసాయంలో తెలంగాణకు నమూనా ఏదన్నా ఉంటే అది ఆరుమూరి అని చెప్పి మనం చెప్పుకునేటువంటి రీతిలో ఆ వ్యవసాయాన్ని పెంపు చేసి అంతటి అద్భుతమైన ప్రాంతం. ఈ నేల తల్లికి మరొకసారి నేను వందనం సమర్పిస్తూ, ఇదే ప్రాంతం మరో రెండింటికి కూడా చాలా ప్రసిద్ధిగాంచింది, బీడీ కార్మికులు. ఇక్కడ ఉన్నంత మంది బీడీ కార్మికులు భారతదేశంలో ఎక్కడ ఉండారట. గుజరాత్ లో ఒక జిల్లా ఉండట. గుజరాత్ తర్వాత అతి ఎక్కువ బీడీ కార్మికులు ఉన్న జిల్లా ఏదన్నా అంటే అది మన పూర్వపు నిజామాబాద్ జిల్లా. అందులో ఆరుమూరులోనైతే ఇంటింటికి చాట బీడీలు చుట్టేటోళ్ళు. దేవుడు వస్తే కూడా దేవుడు అనుకుంటాను. కాళ్ళు చెంబు ఉన్న సార్ నీళ్లు ఉన్నాయి దగ్గర గడుపు వచ్చి గిడ పీకేస్తా కూర్చో, పొయ్యి మీద నీళ్లు ఉన్నాయి తెచ్చుకోమని చెప్తుంటారు. అట్లాంటి కష్టం చేసి నిజంగా పైసా కూడా పెట్టేటువంటి బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇదే ప్రాంతం నుంచి వందల సంఖ్యలో ఉన్న బతుకుదెరువు చాలక బొంబాయి దుబాయ్కి వలసపోయినటువంటి వాళ్ళు 3 మంది ఉన్నారు. ఆ వలసపోయినటువంటి కార్మికులు నిజంగా సంపాదించుకున్న వాళ్ళు కొందరైతే, ఆరమైన వాళ్ళు ఎందరో శవాలై తిరిగి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఉన్నారు. నిజానికి 4 ఏళ్ల కాలంలో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక్క విషయం కూడా పట్టించుకోలేదు. దుబాయ్ గల్ఫ్లకు పంపడానికి రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది కాలేదు. రైతులకు గిట్టుబాటు ధర అన్నారు, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అయితే కాలేదు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. బీడీ కార్మికుల కనీస వేతనాలు అయితే 6 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు సాధించడం లేదు. మేమందరం కూడా ఇవాళ అందుకనే ఆ పాలన పోవాలని కోరుకుంటున్నాం. అది మారుతుందని ఆశించాం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. విఫలమైన తర్వాత అది పోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాం. అది కోరుకుని దాని స్థానంలో అది ఎట్లాగూ పడిపోతుంది, దిగిపోతుంది, కూలిపోతుంది. దాన్ని ఆపటం, పడిపోకుండా ఆపటం ఇంకా బ్రహ్మకరం కూడా కాదు. ఇవాళ మనం ఒక కొత్త ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి. ఈ కొత్త ప్రభుత్వంలో గల్ఫ్ బాధితులకు సహాయం చేయడానికి నిధి, ఆ గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఆదరణ, రిక్రూట్మెంట్, ప్రైవేట్ ఏజెంట్ల మోసాల నుంచి కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు, ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నం, ఎన్ఆర్ఐ విధానం, అదేవిధంగా రైతులందరికీ గిట్టుబాటు ధర, ఒక జల విధానం ప్రకారం సకాలంలో నీటి వనరుల వినియోగం, నీటి వనరుల విడుదల, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ రైతులను ఆదుకోవడానికి మార్కెట్ లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదేవిధంగా బీడీ కార్మికుల యొక్క వేతనాల సవరణ, వాళ్ళకు న్యాయం చేయడానికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు, ఇవన్నీ కూడా కల్పించడానికి రాబోయే ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. ఏ ప్రభుత్వమైనా వాగ్దానాలు ఇస్తుంది,
కానీ ఏ పార్టీ అయినా వాగ్దానం ఇస్తుంది. కానీ మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం పటిష్టంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి. అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. వాటిని కల్పించడానికి ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం చర్య తీసుకుంటానికి ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. ఆ విభాగంలో మేమందరము ఉంటాం. తప్పకుండా ఈ హామీలు అమలవుతాయని మీ అందరికీ కూడా ఒక హామీ ఇస్తూ ఈ సందర్భంగా ఈ ఆరుమూరులో ఈ వేదిక పంచుకోవడానికి ఒక అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నా. నేను కూడా మళ్ళీ కింది పైకి చూస్తూనే ఉన్నా, మళ్ళీ ఇంత పోలీసులు ఉన్నారా పోయినరా అని. ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. గెలిస్తే మాత్రం మళ్ళీ పోలీసు రాజ్యమే ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. అది మర్చిపోవద్దని చెప్పి కోరుతూ సెలవు. జై తెలంగాణ. ఇక్కడికి వచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. బాల్కొండ తమ్ముడు అనిల్ గారిని కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారిని కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కోరిక అభ్యర్థి జువాడి నరసింహరావు గారిని తప్పనిసరిగా గెలిపించాలని చెప్పి మీకు అభ్యర్థిస్తూ, పోలింగ్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. మరి తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు సారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి మీకు మనం చేస్తాను. 2-3 మెయిన్ ఇష్యూస్ మీద నేను క్లుప్తంగా మాట్లాడతాను. ముందు పసుపు కోసం పసుపు బోర్డు పెడతారని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఆయన ఎంపీ, ఆయన బిడ్డ కవిత గారు నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకి మోసం చేసిండ్రు. స్పష్టమైన హామీ ఇస్తున్నాం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా పసుపు బోర్డు, నర్మరీ బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపు 10,000 రూపాయలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అదేవిధంగా 20 రైతులకి 20 రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ అలయన్స్ లో ఎన్నికలకు ముందు పోతున్నాం. ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా 20 3,000 రూపాయల కొనుగోలు చేయమని ఏర్పాటు చేస్తాం. బీడీ కార్మికుల పట్ల రాహుల్ గాంధీ గారు కూడా బ్రీఫ్ చేశాం. బీడీ కార్మికులు ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పుడు జిఎస్టీ పాలసీ వల్ల 28% జిఎస్టీ పెట్టడం వల్ల బీడీ కార్మికులకి తీవ్ర ఇబ్బంది అవుతుంది. తప్పనిసరిగా జిఎస్టీ పాలసీని రివ్యూ చేసి బీడీ ప్రొడక్షన్ మీద 28% జిఎస్టీ తగ్గాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరడం. తప్పనిసరిగా జిఎస్టీ పాలసీని రివ్యూ చేసి చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యనే కుంత్యా గారు, నేను, షబీర్ అలీ గారు, మల్లిగా శ్రీరావు గారు అందరం దుబాయ్ పోయించాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి లక్షల మంది గల్ఫ్ లేబర్ గా పనిచేస్తారు. అమానవీయ పరిస్థితుల్లో పనిచేస్తారు. వాళ్ళకి ఆరోగ్య సౌకర్యం కోసం అసహజ మరణం ప్రమాదం జరిగినా వాళ్ళని భారతదేశానికి తీసుకోవడానికి ఇక్కడ అక్కడ హైదరాబాద్ లో, దుబాయ్ లో గల్ఫ్ వర్కర్ల కోసం మంచి స్థాయిలో ఫెసిలిటేషన్ సెంటర్స్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ప్రతి సంవత్సరం గల్ఫ్ వర్కర్ల కోసం, వారి సౌకర్యాల కోసం, వారి ఆరోగ్యం కోసం అన్ని విధాలుగా వారికి ఫెసిలిటీస్ కల్పించడానికి 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గల్ఫ్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి
బడ్జెట్ కేటాయిస్తాము అని చెప్పి సభాముఖంగా ఆపిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ చేసిన మోసాలు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఏ విధంగా 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని చెప్పి చక్కెర రైతులకి మోసం చేస్తూ గుర్తు చేస్తూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఆపిస్తున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని ప్రకటిస్తున్నాం. విద్యార్థులు, నిరుద్యోగ యువత వీరి పోరాటం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులని, నిరుద్యోగ యువతని పూర్తిగా విస్మరిస్తారు. విద్యార్థులకి యూనివర్సల్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో 100% విద్యార్థులకి కేజీ టు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందని చేస్తూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, దాంట్లో భాగంగానే మొదటి 100 రోజుల్లో మెగా డిఎస్సి నిర్వహించి 20,000 గవర్నమెంట్ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మనం చూస్తాం. అదేవిధంగా అక్కలు, చెల్లెలు మీరు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గతంలో 2014 కంటే ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ కి, ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దపీట వేసే విషయం గుర్తిస్తుంది. ఈ 4 నెలల పాటు కేసీఆర్ 1,80,00,000 మందిలో ఒక్క మహిళ కూడా మంత్రి అయ్యే సమర్థత అనిపించలేదు. తెలంగాణ మహిళని అవమానపరిచిన కేసీఆర్ 1,80,000 మన అక్కల చెల్లెల్లో కేసీఆర్ కి ఒక్క మహిళ కూడా మంత్రి సమర్థత కేసీఆర్ కోపలేదు. ఆ విధంగా ముందు రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉండదు. అదేవిధంగా అక్కలారా, చెల్లెలారా మీకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపులు ఆర్థికంగా మీరు బలపరచడమే రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలు, 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి సంఘానికి ₹1,00,000 గ్రాంట్ ఇవ్వబోతున్నాము. తెలంగాణ ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి సంఘానికి ₹1,00,000 గ్రాంట్ ఇవ్వబోతున్నాం. అది తిరిగి మీరు కట్టనవసరం లేదు. అదేవిధంగా ప్రతి మహిళా సంఘానికి ₹10,00,000 బ్యాంక్ నుంచి రుణం ఇప్పించి ఆ రుణంపై వడ్డీ పోవడం ప్రభుత్వం పనిచేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ లో సెల్ఫ్ ఎంప్లాయీస్ ని వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాము అని చెప్పి హామీస్తున్నాం. విఏఓలకి, ఆర్పీలకి, బీమా మిత్రులకి నెలకి ₹10,000 గౌరవ వేతనం ఏర్పాటు చేయబోతున్నాము. ప్రతి గ్రామ పంచాయతీలో విఏఓలు, మహిళా సంఘాలు పనిచేయడానికి ₹15,00,000 కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అభయహస్తం పెన్షన్ పునరుద్ధరించి మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా మేలు చేయవద్దు మనం చేస్తూ, మన మిత్రులారా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. నేను ఊహించుకుంటాను, ఎంఆర్పిఎస్ విషయంలో గత శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎస్సీ కేటగరైజేషన్ తీర్మానానికి ఈ శాసనసభలో అన్ని పార్టీలు పెట్టిన ఆమోదం పొందిన ఎస్సీ కేటగరైజేషన్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారిని మేము బహిరంగంగా విజ్ఞప్తి చేశాము, ఒప్పుకున్నారు. ఇది పార్లమెంట్ లో ప్రస్తావిస్తాము, ఎస్సీ కేటగరైజేషన్ చెప్పి రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. అనేక అరాజకాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ వాళ్ళు, ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు మీకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం.
స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ఎస్సీ కేటగిరైజేషన్ కట్టుబడి ఉన్నాం. మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అరాచకాలకి తప్పనిసరిగా రాబోయే ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటాము అని స్పష్టమైన హామీ మనం చేస్తూ మిత్రులు ఆరుమూరులో సోదరి ఆత్మలందరినీ భారీ మెజార్టీలో గెలిపి చెప్పి మీరు చేతులైతే విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. అందరూ చేసేస్తారే, అందరూ చేసేస్తారే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాహుల్ మరియు స్టేజ్ ఉన్న పెద్దలు, నేను మొట్టమొదట రాహుల్ గాంధీ చూశాను. ఆయన చూడడానికి నేను నా కొడుకు సూర్యం రాహుల్ జీ కు టెక్నికల్ అక్కడ పోగానే మేము మమ్మల్ని మిత్రులు వీళ్ళందరూ తీసుకెళ్ళాం కానీ పరిశ్రమ అంగేసుకొని తిరుగుతుంది. మన సకల సంపదకు కొలవలేదురా, మనకు పంటల పూలున్నాయి, చావులేని మన జీవనదురా. అన్నట్లో నాటి ఉన్నది, అల్లునట్లో చెరువున్నట్లు, సకల సంపదల దేశములో దరిద్రమెట్లుందో. తెలుగులో వాడిన బాధ్యత हिंदी लगा। भारत अपनी महान भूमि, इसकी कहानी सुनो रे भाई। सत्व कला है बड़ा हिमालय, दरिया बहती गंगा जमुना, ब्रह्मपुत्र गोदावरी कृष्णा, कतार जंगल पहाड़ अपनी, हरी भरी अपनी धरती में निकले मोती उगले सोना। सुजलाम सुफलाम इस देश में रोटी महंगी क्यों रे भाई। అప్పుడు అనుకున్నాడు సుజలాం సుఫలాం ఈ దేశాన్ని మీలాంటి యువరత్నం, ద ఏజ్ ఆఫ్ దిస్ కంట్రీ బిట్వీన్ 25 నుంచి 40 ఇయర్స్ దేశానికి నాయకత్వం వహించాలని నా కొడుకు నేను ముగ్గురం దండం పెట్టా. ది వైట్ మెంబర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ ఒక త్యాగం చేసిన కుటుంబం ఇలా 6 తుపాకులు తీసుకున్న కుటుంబాన్ని ఎట్లా తీసుకుంటారో నా కొడుకు అక్క వినరా మమ్మల్ని తుపాకులు రాసినప్పుడు ఇలా మోసుకొని పోయారు. అక్కడ ఉన్న మా మందు చెప్పారు, రాహుల్ జీ చిన్నోడు ఎప్పుడైతే ఆ తుపాకులు పెంచారు వాళ్ళ యొక్క తల్లిని వాళ్ళు చూసిన త్యాగం నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు అక్కలారా చెల్లెలారా ప్రజలారా ఈ భారతదేశం కోసం ఒక కొత్త రక్తం వస్తుంది. రాహుల్ గాంధీ ఆ నాయకత్వం కింద మన ముందుకు పోదామని చెప్తున్నా. ఒక విప్లవం ఉన్న నేను ఇక్కడ ఉన్న తెలంగాణ ముందు తీసుకెళ్తాం. 1 CR 2 CR is equal to KCR. డాలరైపోయిందిరో నా తెలంగాణ, దొరల పాలయ్యిందిరో నా తెలంగాణ. బిడ్డకు బతుకమ్మ, కొడుకుకు వరల్డ్ బ్యాంకు, అండర్ గ్రౌండ్ మేనేజ్మెంట్ అల్లూరికి అప్పచెప్పి చెండియాగమైపోయిందో నా తెలంగాణ, యాగంలో కాలిపోయిందో నా తెలంగాణ. పోలీస్ సిస్టమ్ అమరులైన అనేక మందికి వందనాలు చెప్తూ రేపు రాబోయే తెలంగాణ తప్పకుండా లాంటి నాయకత్వం కింద ఈ దేశం ముందుకు పోవాలని, సకల సంపదలు గల దేశంలో ఈ కన్నీళ్లు ఉండొద్దని అభివృద్ధి చేస్తూ అమలు కట్టారు. వందనాలు చెప్తూ ముగిస్తుంది. పెద్దలు కామారెడ్డి అభ్యర్థి షబీర్ అలీ గారు, ఆర్మూర్ అభ్యర్థి ఆకుల లలిత గారు, బోధన అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి గారు, आरसी भुटिया जी, उत्तम रेड्डी जी, कुर्रन राम जी, गदर जी, मांडवा वेंकटेश्वर जी, श्रीमती अन्नपूर्णा जी, वी हनुमंतराव जी, मधुयाक्षी जी, महेश गौर जी, अब्दुल गानी जी, हमारे सब कैंडिडेट्स अकुला ललिता जी,
सुदर्शन रेड्डी जी, मोहम्मद शाबिर जी, ताहिर बिन हमदान जी, ई अनिल जी, युवा नरसिंह जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता, टीडीपी, टीजेएस, सीपीआई और आईयूएमएल के सब हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ दिल से बहुत बहुत स्वागत, नमस्कार। 5 साल पहले तेलंगाना की जनता ने एक नया सपना देखा था, एक नया प्रदेश बना था और बहुत खूबसूरत सपना तेलंगाना के हर युवा ने, हर किसान ने देखा। 5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఒక నూతన అందమైన కళను కలిగింది. యువతకు, మహిళలకి, తెలంగాణ యావత్తు జనానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని భావించింది. నారా నీళ్లు, నిధులు, నియామకాలు కథ. ఆ రోజు పోరాటం నీళ్లు, నియామకాలు, నిధుల గురించి జరిగింది. मतलब आपका पानी, आपका फंड और आपके युवाओं को रोजगार. మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన నిధులు మనకు కావాలని ఆ పోరాటం జరిగింది. और इन वायदों पर केसीआर जी तेलंगाना के चीफ मिनिस्टर बने. ఈ యొక్క హామీలతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాడు. आपने सोचा था कि केसीआर जी एक नए स्टेट को रीडिजाइन करेंगे. మీరంతా భావించారు కేసీఆర్ గారు ఒక నూతన అభ్యుదయ రాష్ట్రాన్ని నిర్మిస్తారని చెప్పి ఆశించారు. बड़े भाषणों के बाद केसीआर जी ने स्टेट को रीडिजाइन नहीं किया, मगर कांग्रेस पार्टी के हर कार्यक्रम को, हर प्रोजेक्ट को उन्होंने रीडिजाइन करना शुरू कर दिया. మీ యొక్క ఆశయాలని పెద్ద పెద్ద ప్రసంగాలతోటి ముంచేసి ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని హింసించినాడు. 50,000 करोड़ रुपए का प्रणिता प्रोजेक्ट था, उसको रीडिजाइन किया, उसको एक नया नाम दिया कलेश्वरम प्रोजेक्ट. 50,000 కోట్లతో ప్రాణిత చెరువుల ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరుతోటి కొత్త పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరుతో దాని అంచనాలు విపరీతంగా పెంచేశాడు. 50,000 करोड़ रुपए का काम 90,000 करोड़ में केसीआर जी ने करवाया. 50,000 కోట్ల ప్రాజెక్ట్ ని 90,000 కోట్లకు పెంచేశాడు. आपका पैसा 40,000 करोड़ रुपए सिर्फ नाम बदलने के लिए. 40,000 కోట్ల రూపాయలు దాని పేరు మార్పు కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు. और फायदा उनके परिवार को. దాని యొక్క ఆదాయం లబ్ధి కుటుంబ సభ్యులకు చెందడానికి కొరకే ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తున్నాడు. मिशन ककटिया में, मिशन भागीरथ में केसीआर जी ने पब्लिक का पैसा लूटा और पुराने टैंक्स को पेंट करा. మిషన్ భగీరథ పేరు పైన, మిషన్ కాకతీయ పేరు పైన ఉన్న నీళ్ళ ట్యాంకులకు రంగులేసి ప్రజా డబ్బులను లూటీ చేశాడు. केसीआर का मतलब खाओ कमीशन राव. కేసీఆర్ అంటే కావో కమిషన్ రావు. और पूरा का पूरा फायदा तेलंगाना की जनता को नहीं, उनके परिवार को. ఈ యొక్క తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు కాకుండా యావత్తు ఆదాయాన్ని తన కుటుంబం కొరకు వినియోగించుకుంటున్నాడు. निधनों की बात करें, आपके फंड की बात करें, तो जब तेलंगाना पैदा हुआ था 17,000 करोड़ रुपए सरप्लस था. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండేది. आज 4.5 साल बाद 2.5 लाख करोड़ रुपए का कर्जा है आपके ऊपर.
4.5 సంవత్సరాల తర్వాత 2,50,000 కోట్లు అప్పులు మన నెత్తిపైన రుద్దినాడు. तेलंगाना के हर परिवार पर 2.5 लाख रुपए का कर्जा है. ప్రతి తెలంగాణ పౌరుడి పైన 2,50,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టినాడు. मगर केसीआर के बेटे की आमदनी 400 गुना बढ़ी. మరి కేసీఆర్ కొడుకు ఆదాయం మాత్రం 400% పెరిగినది. नियामकालों की बात करें तो तेलंगाना के युवाओं ने अपना खून अपना पसीना देकर इस प्रदेश को बनाया. తెలంగాణ యువకులు తన చెమటని రక్తాన్ని ఓడించి ఈ రాష్ట్ర ఏర్పాటు పోరాటం చేస్తే నియామకాలు ఏమీ జరగలేదు. जो युवाओं की फी रियंबर्समेंट होती थी उसको रोका. విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు మనం తీసుకొచ్చిన ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఆపేశాడు. और 1 लाख युवाओं को साल में रोजगार देने की बात की थी, नहीं किया. 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. दूसरी तरफ दिल्ली में प्रधानमंत्री कहते हैं 2 करोड़ युवाओं को हर साल रोजगार दूंगा. అటు దేశంలో ప్రధానమంత్రి 2 కోట్ల ఉద్యోగాలు దేశ యువత కల్పిస్తానన్నాడు. केसीआर जी के शब्द प्रधानमंत्री जी के शब्द खोखले हैं. కేసీఆర్ గారి యొక్క మాటలు ప్రధానమంత్రి గారి యొక్క మాటలు ధోకాబాజీగా ఉన్నాయి. युवाओं से अगर हम किसानों की बात करें, యువకుల గురించి రైతుల గురించి మాట్లాడాలంటే देश और तेलंगाना में किसान आत्महत्या कर रहा है. ఇవాళ దేశంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. तेलंगाना में 4,500 किसानों ने आत्महत्या की है. తెలంగాణ రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. केसीआर जी ना सही दाम देते हैं, ना सही तरीके से लोन वेवर करते हैं, और जब किसान एमएसपी मांगते हैं तो केसीआर जी की सरकार उन पर हिंसा करती है. यहाँ पर 2 लाख रुपए तक का लोन वेवर करेगी. రైతుల కొరకు 2 లక్షల రుణ మాఫీని వెంటనే అమలు చేస్తుంది. 17 क्रॉप्स पे हम आपको सही एमएसपी दिलवाएंगे. 17 పంటల పైన ఎంఎస్పీ మద్దతు ధర ఇస్తుంది. चावल के लिए 2,000 रुपए, బియ్యానికి కొరకు 2,000 రూపాయలు, कपास के लिए 7,000 रुपए, జొన్నల కొరకు పత్తి కొరకు 7,000 రూపాయలు, मिर्ची के लिए 10,000 रुपए, మిర్చి కొరకు 10,000 రూపాయలు, और आप यहाँ जो हल्दी उगाते हो उसके लिए भी 10,000 रुपए. పసుపు రైతుల కొరకు మన ఆర్మూర్ ప్రాంత పసుపు రైతుల కొరకు చక్కటి మాట 10,000 రూపాయలు. यहाँ आपकी लोकल मांगे हैं. ఇక్కడ మన స్థానిక సమస్యలు ఉన్నాయి. आप यहाँ हल्दी उगाते हो, मैंने एमएसपी की बात की और आपसे कहा कि 10,000 रुपए आपको दिया जाएगा हल्दी के लिए. పసుపు గురించి మనకు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. నేను మీ కొరకు పసుపు ఉత్పత్తి కొరకు మద్దతు ధర 10,000 రూపాయల గురించి ప్రకటించాను. केसीआर जी ने आपसे वायदा किया था कि वो आपके लिए हल्दी का टर्मरिक का बोर्ड लगाएंगे. కేసీఆర్ ఆయన కూతురు నీకు తెలుసు కవిత గారు కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. वो केसीआर नहीं कर पाए. కేసీఆర్ అది చేయలేకపోయినాడు. कांग्रेस पार्टी यहाँ पे टर्मरिक बोर्ड लगा देगी. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుంది. जो आपकी समस्या है, जो आपकी मुश्किलें हैं, उनको हल किया जाए. మీకున్న సమస్యలని, మీకున్న కష్టాలని అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది. आज सुबह मुझसे बीड़ी बनाने वाले वर्कर्स और उनके फैक्ट्री वाले लोग मिले. ఇవాళ ఉదయం వీడియో చేసే వర్కర్స్ వాళ్ళ యజమాన్య వాళ్ళు వచ్చి కలిసినారు నన్ను. 10 लाख वर्कर्स बीड़ी का काम करते हैं. 10 లక్షల మంది వీడి వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారని తెలిసింది. उन्होंने मुझे बताया कि जीएसटी 2% टैक्स से उनका जबरदस्त नुकसान हो रहा है. 28% उनको टैक्स देना पड़ता है. యజమాన్య చెప్పారు ఈ బీడీ ఉత్పత్తి పైన జిఎస్టి 28% తోటి కష్టాలకు కష్టాలు ఎదుర్కొంటున్నాయని. मैंने उनको आश्वासन दिया
कि कांग्रेस पार्टी जैसे ही दिल्ली में सरकार बनाएगी जीएसटी को हम बदलने का काम करेंगे। 5 अलग-अलग टैक्स है, हम एक टैक्स लाने की कोशिश करेंगे और जीएसटी को सिंप्लीफाई करने का काम करेंगे। కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే ఈ కంపల్సరీ ట్యాక్స్ జిఎస్టీని సమీక్షించి బీడీ ఉత్పత్తి చేసే కార్మికులని వాళ్ళ యజమానాన్ని ఆదుకుంటూ జిఎస్టీని సరళీకరంగా చేస్తానని చెప్పి కాంగ్రెస్ ఉన్నారు। और जो बीडी वर्कर्स की जो मांग है उसको भी हम सिंपैथेटिकली देखेंगे। बीडी పనిచేసే బీడీ కార్మికులందరి యొక్క సమస్యలని నేను పరీక్షిస్తానని చెప్పి చెప్తా ఉన్నాను। आपके बहुत सारे लोग गल्फ में जाके काम करते हैं। ఇక్కడ మీరు ఎంతో మంది యువకులు కుటుంబాల నుంచి గల్ఫ్ లో పోయి పనిచేస్తూ ఉంటారు। अभी मुझसे 2 परिवार के लोग मिले और उन्होंने मुझे कहा कि उनकी बहुत मुश्किल होती है जब लोगों को वहां पे लोग फंस जाते हैं, किसी की मृत्यु होती है तो उनकी बहुत कठिनाई होती है और इसके लिए कांग्रेस पार्टी 500 करोड़ रुपए का फंड बनाने जा रही है। 500 కోట్లతోటి గల్ఫ్ సంస్థ ఏర్పాటు చేస్తా ఉంది। तो आपके जो लोग बाहर काम करते हैं उनकी भी मदद हो और अगर वो उनको जरूरत ఈ 500 కోట్ల నిధితోటి వాళ్ళకు సహాయం అందుతుంది, వాళ్ళకు సమస్యలు తీర్చడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది। कुछ दिन पहले केसीआर जी ने बहुत सच्ची बात कर दी। కొన్ని రోజుల క్రితం కేసీఆర్ గారు ఒక నిజమైన మాట చెప్పారు। उन्होंने कहा कि अगर वो चुनाव हार जाएंगे तो वो जाके अपने घर में सोएंगे और थोड़ा रेस्ट करेंगे। అతను చెప్పాడు ఈ ఎన్నికలు ఓడిపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు। मगर केसीआर जी आप रेस्ट करोगे 300 करोड़ वाले घर में, आपका जो घर है। కేసీఆర్ జీ మీరు రెస్ట్ తీసుకునేది 300 కోట్ల భవనంలో। मगर जो तेलंगाना की जनता से आपने वायदा किया था, जो 2 बेडरूम वाले घर का वायदा आपने किया था, जो जमीन देने का आपने वायदा किया था, उसको आपने पूरा नहीं किया। अपना तो आपने 300 करोड़ का घर बना दिया। తెలంగాణ ప్రజలకి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానన్నావు, నిరుపేదలకి భూమిని ఇస్తానన్నావు, అవి మాత్రం చేయలేదు కానీ నీకు మాత్రం 300 కోట్లు పట్టుకొని భవనం కట్టుకున్నావు। 22 लाख लोगों को आपने कहा था कि आप उनको 2 बेडरूम हाउस देंगे। 22 లక్షల మందికి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానన్నావు और 5000 लोगों को भी आपने नहीं दिया। 5000 మందికి కూడా 2 బెడ్రూమ్లు కట్టించలేకపోయావు। आपने दलितों को, आदिवासियों को वायदा किया था कि 3 एकड़ जमीन आप उन सबको दोगे। దళితులకి గిరిజనులకి ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చావు, वो भी आपने नहीं किया। అది కూడా పూర్తి చేయలేదు। और जब निजाम शुगर फैक्ट्री को 100 करोड़ रुपए की जरूरत थी, आपने उनको 100 करोड़ रुपए नहीं दिए, मगर आपने घर बनाने के लिए 300 करोड़ रुपए ले लिए। నిజాం షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్లు అవసరం ఉంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాత్రం 100 కోట్లు ఇవ్వలేదు, అది మూసేసావు। నువ్వు మాత్రం 100 కోట్ల పైన ఖర్చు పెట్టుకొని భవనం కట్టుకున్నావు। तो जैसे ही आप रेस्ट पे जाएंगे, कांग्रेस पार्टी गरीब जनता को घर बनाने के लिए 5 लाख रुपए लेगी। నువ్వు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోనికి పోతున్నావో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది, ఆ నిరుపేదల ఇల్లు కట్టుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు నగదిస్తా ఉంది। ओल्ड एज पेंशन को 1000 रुपए से 2000 रुपए करेगी। సహారా పెన్షన్లు 1000 రూపాయల నుంచి 2000 వరకు ఇస్తుంది। हर मंडल में 30 बेड का अस्पताल बनाएगी। ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తుంది, పెన్షన్ కూడా ఇద్దరికి ఇస్తుంది। और जो आपने सब पावर अपने परिवार को दिया, कांग्रेस पार्टी वो पंचायतों के हाथ में करेगी। ఈ అధికారాన్నంతా కుటుంబ సభ్యులకు ఇచ్చినావు, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారాన్ని ప్రజలకు ఇస్తుంది। हर युवा को 3000 रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस, ప్రతి నిరుద్యోగ యువకుడికి
3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తుంది. और हमारी कोशिश होगी कि 1 लाख युवाओं को हम रोजगार दिलाने का काम करें. మా పూర్తి ప్రయాస 1,00,000 ఉద్యోగాలు కల్పించడంలో కృషి చేస్తాము. तो केसीआर जी ने सही बोला कि वो चुनाव के बाद थोड़ा रेस्ट करना चाहते हैं. కేసీఆర్ గారు నిజం చెప్పినాడు, ఈ ఎన్నికల తర్వాత విశ్రాంతి తీసుకుంటానని. दिल्ली में 2019 में चुनाव होगा. नरेंद्र मोदी जी प्रधानमंत्री हैं, उनको चुनने का चुनाव होगा. 2019లో ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయి దేశ మొత్తంలో. आप देखिए नरेंद्र मोदी जी की मदद लोकसभा में राज्यसभा में केसीआर जी ने की. మీరు గమనించండి, లోక్సభలో రాజ్యసభలో నరేంద్ర మోదీకి సమర్థన కేసీఆర్ చేశాడు. प्रेसिडेंट का इलेक्शन हुआ, उसमें केसीआर जी ने मोदी जी की मदद की. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి, దాంట్లో మోదీకి కేసీఆర్ గారు మద్దతు ఇచ్చినాడు. वाइस प्रेसिडेंट का चुनाव हुआ, उसमें केसीआर जी ने मदद की. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి, దానికి కేసీఆర్ గారు మోదీకి మద్దతు ఇచ్చినాడు. देश के हर व्यक्ति ने डिमोनेटाइजेशन के बारे में कहा कि बिल्कुल बेकार प्रोग्राम है, इसे नष्ट कर दिया. सब लोगों केसीआर जी ने प्रशंसा की. దేశం మొత్తం నోటు బదిలీని వ్యతిరేకించింది. ఇది దేశానికి నష్టం కలిగిస్తుందని చెప్పి వ్యతిరేకిస్తే కేసీఆర్ మాత్రం మోదీకి మద్దతు ఇచ్చినాడు. ఇది మంచి కార్యక్రమం. जीएसटी ने बीड़ी बनाने वाले कार्यकर्ता वर्कर्स को, फैक्ट्री वालों को नष्ट कर दिया. केसीआर जी ने जीएसटी की प्रशंसा की. జిఎస్టీ ద్వారా బీడీ ఉత్పాదించే పరిశ్రమలకి, బీడీ కార్మికులకు నష్టం జరిగితే కేసీఆర్ మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ప్రశంసించాడు. तो केसीआर जी का एक ही लक्ष्य है कि तेलंगाना में केसीआर और उनका परिवार राज करे और दिल्ली में नरेंद्र मोदी जी राज करें. కేసీఆర్ గారి యొక్క ఒకే ఒక లక్ష్యం తెలంగాణ తన కుటుంబం పరిపాలించాలి, ఢిల్లీ నరేంద్ర మోదీ పరిపాలించాలనేది. ये जो टीआरएस पार्टी है, तेलंगाना राष्ट्रीय समिति, इसका नाम टीआरएस नहीं होना चाहिए, इसमें आपको एक और एस जोड़ना चाहिए. ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, దానికి ఇంకొక ఎస్ జోడించాలి. इसका सच्चा नाम है TRSS. టిఆర్ఎస్ పార్టీ నిజమైన పేరు TRSS. तेलंगाना आरएसएस और ये इनका पूरा समर्थन कर रहे हैं. ఇది తెలంగాణ ఆర్ఎస్ఎస్. तो आप एक बार याद कीजिए, हिंदुस्तान में नरेंद्र मोदी जी ने नोटबंदी करके, जीएसटी करके देश में हिंसा, नफरत फैला के देश का नुकसान किया. మీరు ఒకసారి ఆలోచించండి, నరేంద్ర మోదీ గారు నోట్ బదిలీ ద్వారా దేశంలో హింసని, హేట్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. और तेलंगाना में केसीआर जी ने तेलंगाना का सपना पूरा नहीं किया, उस सपने को धोखा दिया. తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ స్వప్నాన్ని పూర్తి చేయలేదు, ప్రజల్ని ధోకా ఇచ్చినాడు. देश के लिए और तेलंगाना के लिए जरूरी है कि इनकी पार्टनरशिप खत्म हो. దేశాని కొరకు, తెలంగాణ కొరకు వీరిద్దరి మధ్య ఉన్న పార్ట్నర్షిప్ కథమైపోవాలి. पहला कदम टीआरएस को तेलंगाना में हराना, बीजेपी को मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान में हराना. మన మొదటి కదం తెలంగాణలో టీఆర్ఎస్ ఓడించాలి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీని ఓడించాలి. और दूसरा कदम नरेंद्र मोदी जी को हिंदुस्तान में हराना और कांग्रेस पार्टी की गठबंधन की सरकार तेलंगाना में और हिंदुस्तान में लाना. మనం ఇంకొక అడుగు దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలి, దేశంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి తీసుకురావాలి. यहाँ पे तेलंगाना में किसी एक परिवार की सरकार नहीं बनेगी, गठबंधन की सरकार होगी. किसानों की, मजदूरों की, छोटे दुकानदारों की, युवाओं की, माताएं बहनों की सरकार होगी. తెలంగాణలో ఒక కుటుంబ పరిపాలన ఉండదు. కాంగ్రెస్ హయాంలో యువకులకి, నిరుద్యోగులకి, రైతులకి, చిన్న పరిశ్రమల వాళ్ళకి అందరికీ కలిసిన ఒక ప్రభుత్వం, అన్ని వర్గాలకు కలిసిన ప్రభుత్వం ఏర్పడుతుంది. और हम आपको अपनी मन की बात नहीं बताएंगे. మేము మీకు
मन की बात చెప్పు। आजकल मोदी जी आपको हर 10 दिन अपनी मन की बात बताते हैं। ఇవాళ రేపు నరేంద్ర మోదీ గారు ప్రతి 10 రోజులకి మన मन की बात చెప్తా ఉంటారు। हम आपकी मन की बात सुनकर आपकी मन की बात की बल पर तेलंगाना की सरकार चलाएंगे। जो आप हमें कहोगे, जो तेलंगाना का किसान कहेगा, तेलंगाना का मजदूर कहेगा, तेलंगाना का युवा कहेगा, वो हम आपके लिए करके दिखाएंगे। మేము మీ మాట వింటాం, మీ మనసులో మాట వింటాం, మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం, యువకులు చెప్పినట్టు వింటాం, రైతులు చెప్పినట్టు వింటాం, నిరుద్యోగులు చెప్పినట్టు వింటాం, మీ భవిష్యత్తు వరకు పనిచేస్తాం। तेलंगाना में बदलाव का समय आ गया है और जो आपने सपना देखा था 5 साल पहले, जिसके लिए हजारों लोग शहीद हुए, जिन्होंने अपना खून दिया, अपना पसीना दिया, वो सपना कांग्रेस पार्टी आपके साथ मिलकर पूरा करने जा रही है। తెలంగాణ ప్రజలు కరుడు కన్నారు। 5 సంవత్సరాల క్రితం వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు। మీ యొక్క స్వప్నాన్ని పూర్తి చేస్తాం, మీరు కన్న కళలు పూర్తి చేస్తాం। ఈ 5 సంవత్సరాల అప్రజాస్వామిక పరిపాలన అంతమొందిస్తాం, మీ కొరకై నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం। आप सब दूर दूर से आए, आपने इतने प्यार से मेरी बात सुनी, खासतौर से जो महिलाएं आई हैं, आप सबका मैं दिल से धन्यवाद करना चाहता हूँ। बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद, जय तेलंगाना। దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మహిళలకి మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు